హాయ్ అండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ఇగోండి మేము ఈరోజు వినాయక చవితి జరుపుకుంటున్నాం. ఇది ఇస్తరాకండి. పాలాకులతో చేసిన ఇస్తరాకు. వినాయకుడు ఇదిగోండి మా అమ్మాయి చేసింది వినాయకుడిని. ఇదిగోండి పువ్వులు కోసుకొచ్చామండి. హాయ్ ఫ్రెండ్స్. ఇదిగోండి పళ్ళు కడుతున్నామండి. యాపిల్ పళ్ళు, అరటిపళ్ళు, దానిమ్మ పళ్ళు, ఎలగపండు అంటే ఇష్టం అండి చాలా వినాయకుడికి. పత్రండి అవన్నీ కోసుకొచ్చి కట్టామండి. ఇదిగోండి వడపప్పు, సలివిడి, పాల తాలికలు ఉన్నాయి. కుడుములు వేశారు, ఉండ్రాళ్ళు దాంట్లో. ఇదిగోండి కుడుములు. ఇంకోటి పులిహోర చేసాం. దేవుడికి నైవేద్యం పెడతానికి ఇవన్నీ చేసామండి. యాపిల్ పళ్ళు కడుతున్నామండి. తొలి పండగ అండి ఇది. అసలు అందరూ జరుపుకోవాలి. ఇదిగోండి ఫస్ట్ చేసిందండి వినాయకుడు. నిన్న చేసింది ట్రయల్గా. తర్వాత ఇంకోటి చేసిందండి ఇవాళ. ఇవన్నీ పుస్తకాలు బాగా చదువు రావాలని ఇలా రాసుకునేవాడిని మేము చిన్నప్పుడు. మా పిల్లలు కూడా ఎవరు రాసుకున్నారు. ఇవన్నీ పూజ దీపారాధన వెలిగిస్తామండి. ముందుగా దీపారాధన చేసుకోవాలండి. ఇదిగోండి వినాయకుడు. వినాయకుడు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, చూసిన వాళ్ళందరూ. ఇదిగోండి ఉసిరి మండండి. ఉసిరి మండ కూడా కట్టాం ఆవిడ మండలో. వినాయక కథ చెప్తున్నానండి ఎందుకు వచ్చిందో ఈ పండగ. ఒకరోజు వినాయకుడు ఉండ్రాలను తృప్తిగా ఆరగించి తన వాహనంపై రుచికం పైన ఎక్కినప్పుడు కింద పడతాడండి. అది చూసిన చంద్రుడు అహంకారంతో నవ్వుతాడు. దీనికి కోపించిన గణపతి, నా పుట్టినరోజు నాడు నన్ను చూసి నవ్విన నిన్ను ఎవరైతే చూస్తారో వారు నీలాపనిందలు అవుతారు తప్పదని శపిస్తాడు. అందుకే మనం వినాయక చవితి నాడు చంద్రుడిని చూడకూడదండి. అనుకోండి అంత పూజ అయిపోయిందండి. కొబ్బరికాయలు కనుక కొట్టాం. ఇక గుంజీలు తీస్తున్నామండి. తీసి దండం పెట్టుకోండి. తర్వాత అందరూ కొబ్బరికాయలు కొట్టాలతో కొట్టి దండం పెట్టుకొని తలుపులు వేసండి బయటికి వెళ్ళి దండం పెట్టుకుంటండి. వినాయకుడు ఆరగిస్తారు పళ్ళు. ఈ పూజా విధానం మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. మొత్తం పూజ అయ్యాకండి దీపారాధన చేసాం కదా, కర్పూర హారతి ఇచ్చేసండి మనం కూడా కళ్ళకి అద్దుకోవాలండి. అది కొబ్బరికాయలో పువ్వు వచ్చిందండి. కొబ్బరికాయ పుట్టినప్పుడు 2 కొబ్బరికాయలకు వచ్చిందండి. మేము కొంచెం సంతోషం ఉన్నామండి. కొబ్బరికాయ పువ్వు వచ్చినందుకు కూడా బాగా సంతోషంగా ఉన్నాం. వినాయక చవితి బాగా కుదిరిందండి ఈ సంవత్సరం. పూలు అన్నీ మండలన్నీ తోరణాలతో సహా మొత్తం తొందరగా వచ్చినాయండి. బాగా చేసింది, బాగా తృప్తిగా ఉన్నామండి. ఈ సంవత్సరం బాగా జరుపుకున్నందుకు. ఇవ్వండి అయ్యా కుడుములండి ఉంటాయి. ఈ వడపప్పు సలిమిడి కూడా చేస్తారండి. అన్నీ చేసి పెట్టామండి. మీరు కూడా వినాయక చవితి ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా పిల్లలకి అక్షింతలు వేస్తున్నామండి. బాగా చదువు రావాలని, చల్లగా ఉండాలని. చిన్న పాప అండి ఏమో.
ఇదిగోండి ఇంకో కొబ్బరి చెప్పులో కూడా పువ్వు వచ్చిందండి. పెద్ద పువ్వు. మాకు చాలా ఆనందంగా ఉంది. సాయంత్రం 8 గంటలకి లైవ్లో వదులుతానండి. ఎవరైనా ఫ్రీగా ఉంటే చూడొచ్చండి, కామెంట్ చేయొచ్చండి, చేయండి ఫ్రెండ్స్. ఇంత ఫ్రెండ్స్.